9 to 1 ప్రోగ్రామ్ చేసేదానికి ఒక మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఒకటి ఇచ్చారు. మీ అందరికీ ఈ కాపీని కూడా రెండో కాపీగా మీకు ఇస్తాను. అంటే నిమిషానికి కూడా 9 o'clockకి వచ్చినప్పుడు ఏ విధంగా ప్రోగ్రామ్ని కండక్ట్ చేయాలన్నది మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఇచ్చారు 91లో. అంటే మామూలుగా పెట్టిందే డిసెంబర్లో ప్రోగ్రామ్ని. ఈ డిసెంబర్లో మోస్ట్లీ గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నటువంటి పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా పనులు ఎక్కువగా ఉంటాయి. 9 గంటలకి వర్కింగ్ డే రోజు అన్నది ఎవరికి కూడా సాధ్యం కాదు రావడానికి. ఇలా ఇచ్చి 9:10 కల్లా టీచర్స్కి ఏం చెప్పారంటే, మొత్తం పొలిటీషియన్స్ కానీ లోకల్గా ఉండేటువంటి లీడర్స్ అందరూ వచ్చిన తర్వాత ఈ ఆహ్వాన కమిటీ ఆ ఫొటోస్ తీసి 9:10 కల్లా అప్లోడ్ చేయమన్నారు. ఎక్కడైనా సాధ్యమవుతుందా? ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో జరిగేటువంటి మీటింగ్స్లో కూడా 9 o'clockకి మీటింగ్ అంటే 9:10 కల్లా అంత సెటరేట్ కావడం అనేది సాధ్యం కాదు. మరి 9:10 కల్లా ప్రోగ్రామ్ని అప్లోడ్ చేయమని చెప్పడం, మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ని ఇవన్నీ కూడా కండక్ట్ చేయమని చెప్పడం, వీటిల్లో అన్నింటిలో కూడా గేమ్స్, పిల్లలకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలని 1 o'clock కల్లా క్లోజ్ చేసి చేయమంటే టీచర్స్ ఎంత టెన్షన్ పడ్డారంటే గత వారం రోజుల నుంచి 4 రోజుల ముందుగా ఎంటీ వాళ్ళకందరూ కూడా ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఇచ్చారు. వాటిని ఏం చెప్పారంటే ముందుగా ప్రింటెడ్ ఫార్మాట్లు ఇస్తామన్నారు. ఎంటీవి ఇచ్చి మళ్ళీ వాళ్ళు మార్క్స్ మేము ఆన్లైన్లో పెట్టున్నాం స్టూడెంట్స్ది, అవన్నీ కూడా అప్లోడ్ చేసి మాన్యువల్గా అవన్నిటిని కూడా రాసి స్టూడెంట్స్కి ఇవ్వమన్నారు. అసలు ఏ టీచర్ కూడా పాసిబుల్ కాదు. వాటన్నింటిని కూడా సర్వర్ డౌన్స్ అయినాయి. వాటన్నింటిని కూడా మార్క్స్ని చూసి పిల్లలకి ఇవ్వడం అన్నది కూడా సాధ్యం కాదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏంటిది మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఏంటి? 4 అవర్స్లో ఇవన్నీ చేయడం ఏంటి? ఈ పొలిటీషియన్స్ అంతా వెళ్ళి స్కూల్స్లోకి వెళ్ళి ఉపన్యాసాలు ఇవ్వటం ఏంటి? దీన్ని పేరెంట్ టీచర్ మీటింగ్ అనడం ఏంటి? దీనివల్ల స్టూడెంట్కి పేరెంట్కి ఏ విధంగా మంచి జరుగుతుందన్నది ప్రభుత్వం ఒక్కసారిగా ఆలోచించుకోవాలి. అదేవిధంగా అసలు నేను ప్రధానంగా ఒక పాయింట్ అయితే చెప్తాను. అసలు ఏం చేశారు ప్రస్తుత గవర్నమెంట్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఏం చేశాం? అదే వైఎస్ఆర్సీపీకి వచ్చేటప్పటికి మీకు అందరికీ తెలుసు, నాడు నేడు ద్వారా మనం చదువుకునేటప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయి. ఈరోజు మనం కనుక గవర్నమెంట్ స్కూల్స్ని తీసుకుంటే, మీరు నిన్న మినిస్టర్స్ వెళ్ళినటువంటి స్కూల్స్ తీసుకోండి, వాళ్ళు వెళ్ళి డస్కుల మీద కూర్చున్నారు, వెనకాల బోర్డ్స్ ఉన్నాయి, ఐఎఫ్పి ప్యానల్ బోర్డ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎవరు చేశారు? ఎవరి టైంలో ఇవన్నీ కూడా పాసిబుల్ అయింది? 100 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నా కూడా ఇవన్నీ కూడా చేయలేని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 2 years కోవిడ్ ఉన్నప్పటికీ కూడా ఈ 3 సంవత్సరాల్లోనే గవర్నమెంట్ విద్యా వ్యవస్థని అద్భుతంగా తీర్చిదిద్దాడు. మీకు అందరికీ తెలుసు, నాడు నేడుతో పాటు స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక క్వాలిటీ ఉండాలా అన్న ఆలోచనతో విద్యా కానుక, మంచి షూస్, బెల్ట్, బుక్స్, వాళ్ళకందరికీ కూడా యూనిఫామ్స్ కానీ చక్కగా ఇవ్వడం కానీ, అలానే మంచి మెనూతో మిడ్ డే మీల్స్, ప్రతి స్టూడెంట్ కూడా సగర్వంగా ఉండేటట్టుగా, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ధీటుగా ఉండేటట్టుగా వాళ్ళకి ఉచితంగా ట్యాబ్లు ఇవ్వడం కానీ, ఐఎఫ్పి ప్యానల్ బోర్డ్స్, ఒక్కొక్క బోర్డు ఖరీదు 1,50,000 రూపాయల ఖరీదుతో ఒక్కొక్క ఐఎఫ్పి ప్యానల్ బోర్డ్స్ ఇవ్వడం కానీ, స్మార్ట్ టీవీలు ఇవ్వడం కానీ, టోఫెల్ శిక్షణ అంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి స్టూడెంట్ ఇతర దేశాల్లో కూడా ఎగ్జామ్స్ రాయగలిగేటట్టుగా వాళ్ళకి చిన్న వయసు నుంచే టోఫెల్ మీద వాళ్ళకి తర్ఫీదునివ్వడం కానీ, ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం, సిబిఎస్ఈ సిలబస్ని ఇంట్రడ్యూస్ చేయడం, కొన్ని స్కూల్స్లో ఐబీ సిలబస్, ఇంటర్నేషనల్ సిలబస్ని ఇంట్రడ్యూస్ చేయడం, ప్రతి స్కూల్లో కూడా ఆర్ఓ సిస్టమ్. ఒకప్పుడు పిల్లలు కానీ మహిళలు కానీ టీచర్స్ వాళ్ళందరూ కూడా తాగడానికి మంచినీళ్ళు ఉండేటివి కాదు. అలాంటిది ఈరోజు చక్కగా ఆర్ఓ సిస్టమ్స్ పెట్టడం కానీ, ప్రతి క్లాస్లో కూడా ఫ్యాన్స్, లైట్స్, కాంపౌండ్ వాళ్ళు, పెయింట్, 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఏం చేశాం? ఈరోజు టీడీపీ గవర్నమెంట్ హయాంలో మనం ఏం చేశాం? మీకు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏం చేయకపోయినా పర్లేదు కానీ ఉన్న వాటిని అస్తవ్యస్తం చేస్తూ ఉన్నాం. ప్రధానంగా నాడు నేడు. ఈ నాడు నేడులో పెండింగ్ పనులు ఉన్నాయి. ఎక్కడి దాకో పల్లా. మన కేఎన్ఆర్ మున్సిపల్ స్కూల్ విషయం తీసుకోండి, పెండింగ్ పనులు అలానే ఉన్నాయి. ఏమైంది? అసంపూర్తిగా ఉన్నందువల్ల పిల్లలు అక్కడికి వెళ్ళి ఆడుకుంటా ఉంటే వాటిని పట్టుకొని దాని మీద పైన పడి చనిపోవడం, ఇలాంటి ఘటనలు ఎన్ని జరిగినాయో తెలుసా? మీరు ఒక్కసారి కనుక చూస్తే నాడు నేడు ద్వారా పెండింగ్లో ఉన్నటువంటి పనుల ద్వారా అనేకమైనటువంటి ప్రమాదాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. మరి ఈరోజు వాటిని కంప్లీట్ చేయడానికి ఎంతో కష్టపడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడులో చాలా వరకు కంప్లీట్ చేస్తే, పెండింగ్లో ఉన్నటువంటి పనుల్లో ఈరోజు కనీసం 6 నెలలైనా కూడా 1 ఇంచు కూడా పనులు వాటిలో కూడా మనం పూర్తి చేయలేకపోయినాం. దానివల్ల ఈరోజు ప్రమాదాలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. అలానే మీకు అత్యంత ఘోరమైనటువంటి విషయం కూడా చెప్తాను. ప్రతి స్కూల్లో కూడా ఆర్ఓ సిస్టమ్స్ మనం పెట్టాం. చక్కగా పిల్లలకి కానీ టీచర్స్కి కానీ మంచినీళ్ళు ఉండాలా అని. ఈరోజు మీరు కనుక్కోండి, సమగ్ర శిక్షలోకి వెళ్ళి మీరు ఒక ఎంక్వైరీ చేయండి, 50% ఆర్ఓ సిస్టమ్స్ అన్నీ కూడా రిపేర్లో ఉన్నాయి. కనీసం వాటిని రిపేర్ చేసే పరిస్థితి కూడా లేదు. వాటన్నింటినీ కూడా మూలపడేశారు. కొద్ది రోజులైతే ఖచ్చితంగా ఇంకా పనికిరావు. ఆర్ఓ సిస్టమ్స్ అవి కూడా పనికొచ్చే పరిస్థితి ఉండదు. మళ్ళా మొదటికి వచ్చింది పరిస్థితి.
అలానే ఐఎఫ్పి ప్యానల్ బోర్డ్స్ రిపేర్లు వచ్చినాయి, వాటిల్ని రిపేర్ చేయించట్లా, వాటిల్ని పక్కన పెట్టేశాము. ట్యాబుల్ రిపేర్లు వస్తే ట్యాబుల్ రిపేర్లు చేయించట్లా, వాష్రూమ్ మెయింటెనెన్స్ అది పూర్తిగా ఆగిపోయింది. టోఫెల్ శిక్షణ ఆపేశారు, సిబిఎస్ఈని ఆపేశారు. తలుపులు కిటికీలు వస్తే నాడు నేడు ద్వారా కనీసం వాటిని ఫిట్ చేసుకునేదానికి చాలా మినిమం వర్క్ అనమాట అది. అలా కూడా ఈరోజు మనం తలుపులు కిటికీలు కొన్ని స్కూల్స్కి వస్తే వాటిని కూడా బిగించుకోకుండా మనం పక్కన పెట్టేశాం. అంటే ఎక్కడికి వెళ్తున్నాం? ఇన్ని వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని మనము గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ డెవలప్మెంట్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడితే ఈరోజు వాటన్నింటినీ కూడా మూలపడేసి ఈరోజు ఆర్భాటంగా ఈ మెగా పీటీఎంల పేరుతో ఒక పబ్లిసిటీ కోసం చేసుకోవడం హాస్యాస్పదం అనిపించట్లేదా?